ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో రెండోసారి కూడా టికెట్ ఇవ్వడం ఆయనకు నేను మా కుటుంబ సభ్యులు నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంతేకాదు నమ్మకం ఉంచుకొని మళ్ళా నాకు టికెట్ ఇవ్వడం అనేది తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలని ఒక దృఢ సంకల్పంతోనే నాకు టికెట్ రావడం జరిగింది. తాడిపత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేగానే భావించి ఈరోజు నా వెంట నడుస్తున్నారు. ఏదో కొంతమంది పార్టీ వదిలిపోతాము అని చెప్తున్నారు. ఈ పార్టీ వదిలిపోయే వాళ్ళంతా వాళ్ళు 6 నెలలు సంవత్సరం ఉంటే మా దగ్గరికి రావడంలే. అదొకటి. రెండోది ఏమంటే వాళ్ళ కోరికలు తీర్చే పరిస్థితులు నేను కూడా లేదు. ఏంటంటే ఇదంతా ప్రజలతో ముడిపడినటువంటి కోరికలు ఈ పరిస్థితి ఉంది. ఇలాంటిది నేను ఎంకరేజ్ చేస్తే తాడిపత్రిలో ప్రశాంతత అనేది కోల్పోతాము. దానికి తోడు మా మీద ఉన్నటువంటి గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇచ్చే రౌడిజం పెరుగుతుందని చెప్పిన దానికి అది నిజమవుతుందేమో అని ఒక భయంతోనే నేను ఈ షరతులకన్నింటికి ఒప్పుకోకుండా ఈరోజు నేను తాడిపత్రిలో ఉన్నటువంటి నిజమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నేను రుణపడి ఉండా. మరోసారి నా విజయానికి కూడా అందరూ కృషి చేయాల్సిందిగా కోరుకుంటాను.